హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హెయిర్ ప్యాక్ తయారు చేస్తున్నానండి. ఇప్పుడు పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఎవరికైనా వైట్ హెయిర్ వస్తుంది కదా. ఆ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి, వైట్ హెయిర్ కొంచెం బ్లాక్ కావటానికి ఈ ప్యాక్ తయారు చేస్తున్నాను. కావాల్సినవి: ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో 3 స్పూన్లు టీ పొడి వేసుకోవాలి. చక్రా గోల్డ్ వేసానండి. వేసి మరిగించాలి. సగం వాటర్ అయ్యే వరకు మరిగించాలి. అవి మరిగేటప్పుడే 4 లవంగాలు కూడా వేసుకోవాలి ఆ టీ పొడిలోనే. ఒక బీట్రూట్ తీసుకున్నానండి. ఆ బీట్రూట్ పొట్టు తీసి సన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టాలి కొంచెం వాటర్ వేసి. అది వడకట్టుకోవాలి బీట్రూట్ రసం. తర్వాత టీ పొడి కూడా డికాషన్, అవి కూడా వడకట్టుకోవాలి. టీ డికాషను, బీట్రూట్ రసం అండి ఈ లిక్విడ్. ఇందులో ఉసిరికాయ పొడి కూడా వేసుకోవాలి, ఒక అర స్పూన్. ఇది నేను తయారు చేసిందేనండి, షాప్లో తెచ్చింది కాదు. కాఫీ పొడి ప్యాకెట్ కూడా ఒకటి వేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్క పిండాలి. గోరింటాకు పొడి అండి, నేను తయారు చేసిందే ఇది. 4 స్పూన్లు వేసి బాగా కలపాలండి. బబుల్స్ అనేవి లేకుండా మంచిగా కలుపుకోవాలి. మార్నింగ్ పెట్టడానికి నైట్ కలిపి నానబెట్టుకోవాలండి. మనకి ఏ విధంగా అయితే హెయిర్కి అప్లై చేయడానికి యూజ్ అవుతుందో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ జావుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, హెయిర్కి ఏ విధంగా అప్లై చేస్తే బాగుంటుందో ఆ విధంగా. ఈ విధంగా కలిపాను నేను. మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. మార్నింగ్కి బాగా పనిచేస్తుంది ప్యాక్. ప్యాక్ పెట్టకముందు హెయిర్ అండి. చూడండి వైట్ హెయిర్ ఎలా కనిపిస్తుందో. నేను నా చేతులు పండుతాయని పాలిథిన్ కవర్, గ్లౌజెస్ ఉంటే అవి వేసుకున్నానండి. అవి వేసుకున్నా ఉపయోగం లేదు, జారిపోతున్నాయి. హెయిర్ జారిపోతుంది, చేతులు కవర్లు కూడా జారిపోతున్నాయి. పాయలు తీసి అంతా అప్లై అయ్యేటట్టు బాగా పెట్టాలి మంచిగా. ఈ విధంగా వారం పెడితే వైట్ హెయిర్ కూడా బ్లాక్ కలర్లోకి వస్తుందండి. ఒకసారికే రాదు. బ్లాక్ హెయిర్ ఇంకా బ్లాక్ అవుతుంది. వైట్ హెయిర్ని కూడా రానియకుండా చేస్తుంది. ఉసిరికాయ ఉంది కదా, ఉసిరికాయ పౌడరు, కాఫీ పొడి, లవంగాలు ఇవి ఉన్నాయి కదా, హెయిర్ కూడా గ్రోత్ బాగుంటుంది. చూడండి కవర్లు జారిపోతున్నాయి, అనవసరంగా వేసుకున్నాను. తీసేసానండి, కవర్లు తీసేసి నార్మల్ హ్యాండ్స్ తోటి పెడుతున్నాను. అంతా బాగా కలిసేటట్టు పెట్టాలి. ఈ విధంగా ముడి పెట్టుకోవాలండి, పాయలు. చుండ్రు కూడా పోతుందండి. మనకి గోరింటాకు దొరికి బాగా మంచిగా ఉంది. గోరింటాకు అంటే చక్కగా కోసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా ప్యాక్లు వేసుకోవడానికి. చూడండి 2 సార్లు పెట్టంగానే 2 పాయలు పెట్టడం కానీ కలర్ వచ్చాయి చేతులు.
ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా ముడిపెట్టుకోవాలండి. ముడిపెట్టి కవర్ పెట్టాలి. హెయిర్కి డ్రై అవ్వకుండా మంచిగా ఉంటుంది. 2 అవర్స్ ఉంచుకోవాలండి. తర్వాత నార్మల్ వాటర్తో కడగాలి. నెక్స్ట్ డే కొంచెం ఆయిల్ పెట్టి షాంపూ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగుంటుంది హెయిర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ప్యాక్ పెట్టాక హెయిర్ ఇది. వారం వారం పెడితే మంచి కలర్ మారిపోతాయండి. హెయిర్ అంతా వైట్ హెయిర్ అంతా కొంచెం బ్లాక్ కలర్గా వస్తాయి. న్యాచురల్ ప్యాక్, హెయిర్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు. వారం వారం ఈ ప్యాక్ వేస్తే చాలా బాగుంటుంది హెయిర్.